నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సిందే. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. వెంకటరమణ గోవింద గోవింద, శ్రీనివాస గోవింద గోవింద. మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణధియా తిష్టద్దయా సాగరః సశ్రేయాంసి చతుర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాసః ప్రభుః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని దివ్య ఆనంద నిలయ దివ్యధామంలో ఆనంద నిలయాన్ని మనం దర్శిస్తూ పరవాసుదేవుడుగా శేషశయనుడుగా శేష వాహనాన్ని అధిరోహించినటువంటి వానిగా ఆ సవ్యం పాదం ప్రసార్య ఆశ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా అని ఆ పరవాసుదేవుని మనం పరిపరి విధాలుగా స్మరిస్తూ ఈ వెంకటాచలం స్వయంగా వైకుంఠ దివ్యధామం నుంచి వచ్చినటువంటిది. అందువలనే ఈ క్షేత్రం
భూలోక వైకుంఠమని చెప్పారు. ఆ భూలోక వైకుంఠంలో వెంకటాద్రికి నాయకుడైనటువంటి స్వామిని ఈ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం నవమి రోజున మనం ఆ స్వామి సాన్నిధ్యంలో ఉండటం ఒక గొప్ప విశేషం. ఏమిటయ్యా ఈరోజు అంటే ఆ భగవానుణ్ణి చక్కగా 18,000 శ్లోకాలతో ఆ భగవద్వైభవాన్ని అందించినటువంటి శ్రీమద్ భాగవతం ఆవిర్భవించిన రోజు. పరీక్షిత్తు ప్రశ్నిస్తూ ఉంటే ఆ సుఖయోగి అద్భుతంగా ఆ పరమాత్మ తత్వాన్ని జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్ సూరయః తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి అని ఆ పరమాత్మని ఎలాగ ధ్యానించాలో ఆ తత్వాన్ని జగత్ సృష్టి స్థితి లయాదులను చేసేటువంటి ఆ పురుషుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలను మనకు అనుగ్రహించారు. అందుకనే తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపమని తమాల వృక్షంలాగా శ్యామవర్ణ శోభితుడు అపారమైనటువంటి కరుణతో మనల్ని అనుగ్రహిస్తాడు. అట్టి స్వామి కళ్యాణోత్సవాన్ని వీక్షిద్దాం. హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జ్యామావాహయామి తత్పత్ని సుసక్షేణ స్వేదమాసనం విశ్వక్షేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాద్యం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్షేణ స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసేత కర్మణాన్ విఘ్నశాంతి. ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ పరిసమాప్య కుర్యాత్ సర్వారిసేన పూజనం. భగవద్విరజ్ఞాత పుణ్య పుణ్యం వాచయిష్యే. ఓం వాచతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వాస్త ప్రోక్షతం అస్తు. ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి. శామ్యంత ఘోరాన్ని శామ్యంత పాపాన్ శామ్యంత్వా ఇతిహాస శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంత ఘోరాన్ని శామ్యంత పాపాన్ శామ్యంత్వా ఇతిహాస శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంత ఘోరాన్ని శామ్యంత పాపాన్ శామ్యంత్వా ఇతిహాస శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాహంతరతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామి. ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవతం సమూఢమస్వాంసురే. త్రేణిపదాభిచక్రమే విష్ణుగోపాదాభ్య తతో ధర్మాణి ధారయన్ని. విష్ణో కర్మాణి విశ్లేతో వృతాన్ని విశ్వసి. ఇంద్రస్యేజస్సఖా తద్విష్ణో పరమం పదం సదా విసంసూర్య. దివీవ చక్షురాదం తద్విప్రాసోన్యవోజార్ధ్రవాగం దత్సవిందతే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసరస్సు ద్రవిణోదా సరస్సప్రియం సుదే. ద్రవిణోదా వీరవదేశన్నో ద్రవిణోధారాస్తదీర్ఘమాయు. యత్పుణ్యం నక్షత్రం తద్భట్కర్వీతోపవిషం. యదా వై సూర్యవదేతి అత నక్షత్రం నైతి. యావత్ సూర్యగచ్చేతి అతదన్యం వస్యేతి. తావత్ గురుయత్కార్యే స్యాత్ పుణ్యాః ఏవ కృతే. ఓం భూ అంత్యపూర్వోక్తాయామస్యాం శ్రుతౌ శ్రుతాజ్ఞా భవత్కేన శృణ్నారాయణపితత్వం. అస్దే దేవస్వతో నారాయణ సస్య ప్రదేశాత్మ శ్రీవు నిలాసమే శ్రీనివాస స్వామినః వైవాహికాత్సంగం స్థండ్ర ప్రతివత్సనాశ్రోత్తం శాంతం పుణ్యావాచమణి. పుణ్యాం భ్రంతో భ్రంతో పుణ్యాంకరణోస్తు కర్మ పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాంకరణోస్తు కర్మ పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాంకరణోస్తు. స్వస్తిరింద్రోద్ధస్వాస్తన పూషా శ్వేదాః. స్వస్తినస్తాక్షరిష్టమిస్నం బృహస్పతి దదాతు. ఓం భూతివృత్తిష్టాయాం శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండ్ర ప్రతివత్సనాశ్రోత్తం శాంతం పుణ్యావాచమణి. స్వస్తిం భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి. కరుణ స్వస్తిం భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి. స్వస్తిం భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి. వృద్ధ్యాస్మాభ్యాం సంసృద్యాం తద్దేవం తరధేయన్నోస్తు. అనురాధాన్ హంసావర్ధయంతః సంజీవం సదస్వీరాः. ఓం భూహతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం తండ్రిల ప్రతివిశ్నాశ్రోత్తంత్రం శాంతం పుణ్యావాచర్మణి. వృద్ధిం భ్రంతో భ్రంతో కర్మరుద్ధతాం కర్మవృద్ధిం భ్రంతో భ్రంతు కర్మరుద్ధతాం కరుణరుద్ధిం భ్రంతో భ్రంతు కర్మరుద్ధతాం. వృద్ధి సమృద్ధి పుణ్యాసమృద్ధి. ఆపోహిష్టామ యోభోస్థాన ఊర్జేదాదన మహేరణాయ చక్షుషే. యోభస్వతమరదస్తస్య భార్యేదేన ఉషతీరివం మాతరః. తస్మారంగమాపోయ శిక్షయాయ జన్మధః. ఆపో జనేధాజనః
हिरण्यवर्णास्यः पापकायः जातः कस्यवोजा सुन्दरः अग्नीया गर्भन्धद्रे विरूपास्तानः भस्सगुस्याना भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विजर्षिणिः यः पोदासपनात्मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोधिया पुनन्तु विश्वायवः जातवेदः पवित्रोते पवित्रेण पुनाहिमा शुक्रेण देवविद्यते अग्ने कृत्वा कृतकं रणु येन देवाः पवित्रेण आत्मानं पुनतेस्ताः तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यां हिरण्यं तेन ब्रह्मविदा वयं बोधं ब्रह्म पुनीमहे इन्द्रस्य निधि सहमा पुनातु सोमस्वस्त्यावरणस्मीच्छाः यमो राजा प्रवणाभिः पुनात्मा जातवेदा मूर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञवती दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातभेषणं शन्नोस्तद्विदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्याहान्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणाजान्ति स्मासाः पितरा मार्जयन्तां बदीचाहान्ति शिखरः पशवो मार्जयन्तां बदीहेच्छान्तिश्चा भोषदयो वनस्पतयः मार्जयन्तां मूर्धायाः यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां उदाधराधरैर्नागेभ्यो मार्जयन्तां वास्तोऽश्वदेवजानि यस्मान् स्वावेश्वानि विवो भवनः इत्यें हे प्रजन्नो शस्वस्य नेदद्वदे सन्तुष्पदे वास्तोऽश्वदे शक्मया सदा ते सक्षेमी शरण्या गाधमत्याः आवक्षयमुदयोगेरुन्नो यूजं पातस्वस्य विस्वदानः अमीवः वास्तोऽश्वदे विश्वारूपाण्याविषन्ने सखा सेवयेदनः अनोरणीयान् महतमहीयानात्माग्वायानि दस्यन्तो तमः कथं वत्सति वेदशोको धातुः प्रसादान् महिमानिमीशं सप्तः प्राणाः प्रभवन् सप्ताः सप्ताच्च समितः सप्तविभाः वर्णान्मः सक्सेनान्मः पुनः पाद्याचं सर्पयामि वर्णान्मः सक्सेनान्मः यथा भाषा गुडाभारं निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि वर्णान्मः सक्सेनान्मः शोभनार्थं क्षेमाय पुनरागमनाय च నివాస గోవింద గోవింద. భక్తరక్షణ శీలుడైనటువంటి పరమాత్మ ఆయన దివ్య సన్నిధానంలో ప్రతి క్షణము కూడా మనకు అపురూపమైనటువంటి ఆనందమైన స్థితి కలుగుతోంది. ఆ స్వామి భక్తజన రక్షణార్థం అర్చారూపాన్ని ధరించాడు. అనేక ఉత్సవాలను అందుకుంటూ ఉన్నారు. ఆ ఉత్సవాలలో భాగంగా ప్రతినిత్యము జరిగేటువంటి ఈ దివ్య కళ్యాణ మహోత్సవం అటు దేవతలకు ఇటు మానవులకు కూడా ఆనందాన్ని కలిగిస్తోంది. విశ్వక్సేనారాధనని పుణ్యాహాన్ని పూర్తి చేసి ఆ పరమాత్మ దివ్య పాదపద్మాలను నిరంతరం ఆశ్రయించి ఆయన సేవ చేసేటువంటి దేవతలనందరినీ కూడా ఆహ్వానిస్తూ, అంతేకాదు ఆ శ్రీమన్నారాయణుని పట్టమహిషి అయిన మహాలక్ష్మి సర్వారాధ్య సర్వకామప్రద అయినటువంటి ఆమెను త్రిభువనవాసులు ఆరాధిస్తారు. ప్రకృతి రూపంగా ఆ పరమాత్మ సేవ చేస్తూ ఉంటుంది అమ్మ. అణువణువునా వ్యాపించినటువంటి ఆ పరమపురుషుని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని సంతరింపజేసి ఈ భూలోకవాసులకు ఆ పరమపదవాసులకు మధ్యలో ఉన్నటువంటి చతుర్దశ భువనాలలో ఉండేటువంటి వారికి కూడా ఆ అవతార దర్శనం చేత సకల శుభాలు కలిగేట్లుగా వారి వారి ఆధికారికమైనటువంటి స్థానాలు నిలిచేట్లుగా ఆ బ్రహ్మ ఇంద్ర అగ్ని యమ వరుణ వాయు కుబేర ఈశానాది దేవతలనందరినీ కూడా ఆహ్వానించి చక్కగా ఆరాధించడం మన పరంపరాగతమైన ఆచారం. ఆ అమ్మ దైత్యదానవ మర్దని జ్యోతిష్మత్యమృతావహ అని కూడా ప్రధానేశ్వరి ఇలాగా అనేక రకాలుగా చెప్పారు. అట్టి అమ్మ వైభవాన్ని మనం ఈ రూపాలలో వివిధ రూపాలలో దర్శిస్తాం. ఆ అమ్మ ఈ జగత్తుని రక్షించడం కోసం అనేకమైనటువంటి ఓషధులను వికసింపచేస్తోంది.
ప్రకృత్యై నమః అని ఆమె యొక్క నామం విశేషంగా భగవంతుని యొక్క ప్రభావాన్ని, ఆయన అమృతైశ్వర్య ప్రదాత కదా ఆయన, ఆ మహాపౌరుషవంతుడు, అందుకనే సింహసదృశ పరాక్రమవంతుడు అని ఖగేంద్రం వా మృగేంద్రం వా అని వైఖానస భగవచ్శాస్త్రం చక్కగా ఆ ఖగరాజు అయిన గరుత్మంతుడిని, మృగరాజు అయిన ఈ సింహాన్ని కూడా ఆలయాల మీద విమాన శిఖరాల యందు నిర్మింపజేసి భక్తులకు అమితమైన ధైర్యాన్ని ప్రకటింపజేస్తూ ఆ పరమపురుషుడు సత్యపరాక్రముడుట. ఆయన అనంతమైన, అచింత్యమైన, అద్భుతమైన పరాక్రమ సంపన్నుడైనటువంటి ఆ పరమాత్మ దివ్యానుభూతిని మనకు అనుగ్రహింపజేస్తూ ఇప్పుడు రక్షా సమర్పణ చేయబోతున్నారు, అర్చిస్తున్నారు. స్వస్తి మిత్రావరణ స్వస్తి బుద్ధిరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నః ఇదే కృధి స్వస్తి పంథామనుచరేమ సూర్యా చంద్రమసామివ పణథతాఘ్నదానదా సంగమేమహి స్వస్తేనంతాక్షమృష్టనిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్సోనాభువారుహేమ అంహోజామాంగిర సంజయంచ స్వస్యాత్రేయం మనసాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే సంబాధే శుభయన్నోస్తు శుభం. చక్కగా ఆ ఆదిశేషుణ్ణి నిలిపి ఆ రక్షాసూత్రముల యందు ఆరాధన చేశారు. ఇది వైవాహిక దీక్ష. సమస్త మానవులకు కూడా ఒక నియతి, ఒక నియమం, ఒక మర్యాద, ఒక కట్టుబాటు చూపిస్తూ పరమాత్మ ప్రతినిత్యము కూడా సర్వమానవులను ఉద్ధరించడం కోసం, అనుగ్రహించడం కోసం పెండ్లి కుమారుడైతే ఆ దేవదేవుడు పురాణ పురుషుడు అయినటువంటి స్వామిని అత్యంత పురాతనమైన, ప్రాచీనమైన, కొన్ని కోట్ల సంవత్సరాల స్వయంభువ మనోహకాలే యుగాదౌ శుక్లవత్సరే అని స్వయంభువ మన్వంతరంలో ప్రప్రథమంగా ప్రథమ సృష్టిలో వచ్చిన, కల్పారంభంలో వచ్చిన విఖనో మహర్షి ప్రతిపాదితమైన వేద మంత్రాలతో పురస్సరమై కూడినటువంటి ఆ వైఖానస దివ్య భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆనాడు గోపీనాథుడు అనేటువంటి ఆ మహానుభావులు అర్చక స్వామి, ఆయన చోళ దేశంలో వారు, ఆ ద్రావిడ దేశంలో చోళ ప్రాంతంలో చోళనాడులో కృష్ణారాధన చేస్తూ ఉంటే స్వయంగా తానే దర్శనమిచ్చి, ఇప్పుడు నేను వెంకటాచలంలో పుట్టలో ఉన్నాను, నన్ను తీసి చక్కగా ఆరాధించు, నీకు రంగదాసు అనే భక్తుడు కూడా తోడవుతాడు అని స్వయంగా భగవదాదేశం. చాలా విశేషం. కలియుగంలో ఆ పరమాత్మ స్వప్న దర్శనమిచ్చి ఆదేశిస్తాడు. అలాగని శ్రీనివాస మంగాపురంలో కూడా మనకు ఒక భక్తుడికి ఆదేశం ఇచ్చి అంతా కూడా చెట్లతో పుట్లతో నిండిపోయిన ఆలయాన్ని మరలా చక్కగా ఉండేట్టుగా చేశారు. ఆయన ఆదేశం, ఆయన అనుగ్రహిస్తే అతి సామాన్యుడు కూడా ఉత్తముడవుతాడు. మూకం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం. మూగవాడు మాట్లాడతాడు, కుంటివాడు పర్వతాన్ని ఎక్కుతాడు, పరిగెడతాడు. కృపాతమహం వందే పరమానంద మాధవం. ఆయన అనుగ్రహం ఉంటే అసాధ్యమే ఉన్నది, అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతాయి భగవద్ అనుగ్రహం చేత. అదిగో అట్టి స్వామికి ఆ కల్మషాన్ని పోగొట్టేటువంటి పరమాత్మ. అందుకోసమే భాగవతాది గ్రంథాలు మనకు వచ్చాయి. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెయ్యని ఎయ్యవి సేయజాలరి కలియుగమందు మానవులు. కావున నెయ్యది సర్వసౌఖ్యమై అలవడు నేమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటాడు
భాగవతంలో ఈ కలియుగంలో మందబుద్ధులై, అల్పాయుష్కులై, సోమరులై, రోగపీడితులై, మందభాగ్యులై, సత్కర్మలు చేయలేనటువంటి వారు, మోక్షాసక్తి లేనటువంటి వారు, అలాంటి ధర్మబుద్ధి లేనటువంటి వారికి సర్వసౌఖ్యములు, ఆత్మశాంతి లభించే మార్గం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అంటారు. కాబట్టి దానికి భగవద్ అవతారములు అందుకే వచ్చాయి. ఆ భగవన్నామ స్మరణ వల్ల, భగవత్ చరిత్రను హృదయంలో పదిలపరుచుకోవడం వల్ల, భగవద్ ఆరాధన వల్ల సమస్త శుభాలు కలుగుతాయి అని. అందుకోసమే ఆ శ్రీ మహాలక్ష్మి స్వయంగా వైకుంఠం నుంచి ఆ భృగు మహర్షి పాదతాళనం చేశాడు. తానున్నటువంటి స్థానం విష్ణువక్షస్థలం అని అది నెపంగా పెట్టుకొని వచ్చింది భూలోకానికి. అందువలనే మనకు స్వామి దర్శనం అవుతుంది. ఉభయాధిష్టానం చేయకం తత్వం అని అంటే లక్ష్మీనారాయణుడు ఉభయులుగా, ఇద్దరుగా కనిపిస్తున్న ఆ ఆది దంపతుల మధ్య అవిభాజ్యమైన, నిత్యానుకూలమైన, గాఢమైన అనుబంధం ఉన్నది అని మనకు విష్ణు పురాణం చెప్తోంది. రాఘవుడుగా వస్తే సీతమ్మగా వచ్చింది. రుక్మిణి కృష్ణ జన్మని, రుక్మిణిగా వచ్చింది కృష్ణావతారంలో. ఈ కలియుగంలో శ్రీనివాసులుగా వస్తే పద్మావతిగా వచ్చింది. అందువలన ఇక్కడ ఇద్దరూ కూడా ఉభయులని ఒకే స్వరూపంగా మనం భావిస్తాం. అవిభాజ్యమైన ఏకతత్వం అట. ఆ లక్ష్మీ విశిష్టాద్వైతమే అంతా. ఏకత్వ భిన్నత్వముల సమ్మేళనం ఇది. ఏకైవ వర్తతే భిన్న అని కూడా చక్కగా ఇక్కడ భిన్న అభిన్న అని కూడా అంటారు. సులభగ్రాహ్యం కాదు. ఇది ఎలాగా పాలు చక్కెరలాగా ఇది రెండు మధురమే, కానీ ఆ మాధుర్యంలో భేదం ఉన్నాయి. రెండు తెలిపే, ఒకటి ద్రవం మరొకటి ఘనం. అలాగా చాలా అద్భుతమైనటువంటి స్వరూపం. ఆ లక్ష్మీనారాయణులని మనం నిరంతరం సేవించాలి అని, మా కోసం నీవు కూడా కంకణ ధారణ చెయ్యి అని ఆ మహాలక్ష్మికి కంకణ ధారణ చేసి రక్షాసూత్రాన్ని సమర్పించి ఆ అనుయాయి అయినటువంటి భూదేవిని కూడా ఇక్కడ భావిస్తూ ఆమెకు కూడా రక్షా సమర్పణ చేశారు. శ్రీమాత నిత్యత్వమా జీవత్వమా అనేటువంటివి ఏవేవో అంటారు. ఈశ్వరీం సర్వభూతానాం అస్యేశానా జగతో విష్ణుపత్ని, ఈశానాదేవి భువనస్యాధిపత్ని అని ప్రస్తుతించబడుతోంది అమ్మ. కాబట్టి ఈ అమ్మ అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి అని తరతరాలుగా, కొన్ని వందల తరాలుగా ఆ 10వ శతాబ్దిలో శ్రీనివాసమఖి, పురాణ కాలంలో కలియుగారంభంలో గోపీనాథులు ఇలా పరంపరగా నిత్యము ఆ వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ఆ భగవద్ ఆరాధన చేసేటువంటి ఆ అర్చక స్వాములు ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారులై దీక్షా వస్త్రాలంకృతులై తాము కూడా రక్షణని స్వీకరించారు. ఇప్పుడు అగ్ని ప్రతిష్టలను నిర్వహిస్తూ ఉన్నారు. అమూర్త యజనము అని వైఖానస భగవత్ శాస్త్రం చెప్తోంది. ఆ అగ్ని అందరికంటే చిన్నవాడు విష్ణు పరమః అని వేదం చెప్తాను. కాబట్టి వీరిద్దరిని అర్చించాలి. అదిగో అగ్ని ప్రతిష్టను వీక్షిద్దాం. జాతవేదో భువనశ్రేతే అగ్నిమశ్వత్థాదేవ్యవాగం సమీగర్భాత్ జనన్ వ్యోమయో భూః ప్రజానన్నే ఆయుఃప్రయాగమ్రీమస్మాసు దేహేషు స్రవతిదేనో ద్రోణే కర్మణేవాన్ దివేభ్యశ్చయం ఇదమాపశ్వాశ్వతమా శాంతా శాంతమాశ్వాశ్వతమా ఐతేన మన్యస్వానుతో ఐతేన మన్యస్వానుతేన మన్యస్వాసరస్తేన మన్యస్వా దేవసేతప్పసువా బ్రహ్మజ్ఞానం బ్రహ్మసాధ్యమస్రచ వేణావః సబుద్ధ్యామా సృష్టా సశ్చన్మతస్వ ఓం భూ బ్రహ్మాండమావాహయామి భూ ప్రజాతమావాహయామి ఓం స్వపదామావాహయామి ఓం భూర్భువః స్వ హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మస్యేదమాసం
सोमो धेनुं सोमर्वन्तमासं सोमो वीरं कर्मणि ददातु साधन्यं थिकं सवे मित्रश्रणं वेदादस्मै ओं भूस्वामावाहयं भोर्यज्ञाङ्गमावाहयं भोगं स्व इन्दुमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवताबुद्ध्यत्तन्नागस्तुष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलोकस्तत्रेमं विघ्नं यजमानसधीः ओं प्रोक्ष सोमप्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवताबुद्ध्यत्तन्नागस्तुष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलोकस्तत्रेमं विघ्नं यजमानसधीः ओं प्रोक्ष पवित्रेः स्तो वैष्णव्येस्तो यज्ञेः स्तो वायुभूतेस्थो विष्णोर्मनसा भूतेस्थो यज्ञस्य पावनेस्तः परशुरस्य पवित्रेः स्तो वैष्णव्यो देवसवितपसोपनात्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यस्तरस्वी विष्णवे नमः विष्णोस्तु पोषि दक्षिणतो विष्णोस्तु पोषि विष्णोस्तु दत्ता देवेभ्यः विष्णोस्तु पोषि कृतासि 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 धारणासि आनमुच्यो देवेभ्यः ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवादमिच्छा प्रणयज्ञं देवताबुद्ध्यत्तन्नागस्तुष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुता मित्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रणय सोमावः प्रणेष्यामि यजमानवादमिच्छा प्रणयज्ञं देवताबुद्ध्यत्तन्नागस्तुष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुता मित्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रणय सोवः प्रणयतु सोवः प्रणयत्वापो देवी प्रणयज्ञं संसादयन्तनः दक्षप्रेदो ब्राह्मण तिथ्येन प्रजापतिमावाहयं ब्रह्माण्डमावाहयं इन्द्रमावाहयं अग्निमावाहयं सोममावाहयमग्निमावाहयामि सोममावाहयमग्नि सोममावाहयं प्रजापतिमावाहयं ब्रह्माण्डमावाहयं इन्द्रमावाहयं सोनावाहयं मरुतमावाहयामि रुद्राणावाहयामि अभावस्पृश्य ओं श्री महाविष्णुमावाहयं बृहस्पतिमावाहयं मित्रमावाहयं वरुणमावाहयं आदित्यानावाहयामि अश्विनामावाहयं भूषणमावाहयं कक्षमावाहयामि सोममावाहयामि औपासन यज्ञमावाहयामि ज्ञेदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आजवागे प्रजापतिष्ठनभान्द्राष्टनभाग्नेष्टनभा सोमाष्टनभाग्नेष्टनभामि सोमाष्टनभाग्नि सोमाहाभ्यानुष्टनभा प्रजापतिष्ठनभां ब्रह्मणेष्टनभामिन्द्राष्टनभां सुभ्योष्टनभामि मरुद्भ्योष्टनभां रुद्रेभ्योष्टनभामि अभावस्पृश्य ओं श्री महाविष्णवेष्टनभामि मित्राष्टनभां वृणाष्टनभां आदित्येभ्योष्टनभां सिभ्याष्टनभां भूष्णेष्टनभां कक्षाष्टनभामि कक्षदेव सोमाष्टनभां उपासनज्ञाष्टनभाग्निदिश्वेभ्यो देवेभ्योष्टनभामि सर्वदेवेभ्यो जुष्टनभामि आज्यन्त्रप्रतिश्रयामि चरन्त्रप्रतिश्रयामि अग्ने ज्योतिषि समितस्य स्वाहा अमृतस्वारणमसि अन्तर्मृक्षान्तर्धारातयः प्रतिष्ठारक्षप्रतिष्ठारातयः चिक्पतिस्वापना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्वापना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मै स्वाहा देवस्ता सवितापना त्वच्छिद्रेण करसंपूर्णा वा सविधौ कृतीत्वा मूलाग्राभ्याङ्गतं स्पर्शयित्वा अध्यक्ष अक्षताचरिभिर्मामे गिष्याधेन सहस्रं च आयतं च नीतं च प्रेतं च धनं च निर्धनं च समुद्राष्टमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेसे नमः सहोदसे नमः विरप्रसे नमः पंक्तिरासे नमः सत्प्रिये नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः अयतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रसवा षष्ठसहस्राः नितमक्षमर्भदमानया अन्त्येत्मात्मा जातवेदस्तेनेत्सौद्यजेद्बुद्धेजास्मान् प्रजापतिब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनाग्निं ब्रह्मन् समुद्धम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानन्तं इन्द्राय स्वाग्ने स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याः स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपावस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विभ्याः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा क्षीरसोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदिश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिहार्य संसावित्राग्नित्वा व्याहतिर्ज्योति ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा तेन मुखस्ताः तेन मुखस्ताः तेन मुखस्ताः देवसविताः प्रासावीः ओं भूवतिविरक्तष्टायां स्यां श्रीनिवासस्वां नः वैवाहिकोत्सकर्माङ्गम् आघारहोमान्ते सर्वद्रव्यद्रव्यनात्तप्रायश्चातम् अथो देवादिविष्णुं होष्ये तेन स्वा सरस्तेन स्वा
देवसदपस्वा ओम मतो देवांतरमे दिव्या सतां विश्वाहा इदं विष्णुचक्रमे त्रेधान देवदं समूढमस्वां श्रेय स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः तदो धर्माधारिण स्वाहा विष्णोः कर्मान् विषेदो वृदान् विषेन्द्रसेजसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो विनिमोजाद्रवागं स्मन्ते विष्णोदित्रं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भोर्भो स्व स्वाहा ऐदेन मुगुस्ताः नमतेन मुगुस्ताः सरस्तेन मुगुस्ताः देवसवितः प्रासावीः। ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వేడే మూలిందరో విభవము నేడు వేడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమిసగి కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమిసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము
शक्त्या भ्रमणस्य महाजलौघस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानां जगतमे पृथिव्यप्तेजवायुवाकाशाहङ्गारमहदव्यक्ताक्षसप्तावृणेरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह गुर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपादालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भोर्लोक सुवर्लोक महल्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानां अधोभागे महानारायमाणस्य पणिराजस्य शेषस्य सहस्रपणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामनकुमुदाञ्जन पुष्पदन्तसार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्डसण्डादण्डोत्तम्बिते अमरावती तेजावती संयमनी रक्षावती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इति अष्टदेवपुरी विराजिते इंद्राग्नि यमुनिरति वर्णवायुगुभेरीशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोक जलवलयिते लवणेक्षुसरासर्पितदिक्षीरशुद्धादकाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्षकुचक्रमुञ्जस्सागसान्मणिपुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमणयसह्यदृक्तमदृक्तमद्विन्द्यर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिंपुरुषहारेण आवृतभद्राश्वकेतुकमालकरमणकगुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बोद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्तिकुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेकजन्मसु हे जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहस्यप्रकाशे च आवृत अनावृतमहापातकादि समस्तदुरितक्षार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितदामासङ्घातपकालसूत्रादिविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्यातिरेश्वरमण्डलपर्यन्तं गतराशेर्वसहस्रावसाने एकैकतिलापकर्षक्रमेण सर्वराष्ट्रसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृताग्निष्टामत्राप्ताप्तौर्यमशान्तमनुवाजिपेय पौण्डरीकाश्वमेधादि शतकृत पुण्यफलावात्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्धर्थं परव्यूह अन्तर्याम्यर्चावतारस्वरूपमयैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यविशिष्टादितग्रह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीरसबारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूह अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आङ्गीरसबारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशादि उत्पत्तिस्थितिलय कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरसबारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतागण निकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसबारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यदिव्याद्भुत नित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय अखिलशाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजस्सामधर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्चवनाप्नुवानौर्वैदलपञ्चार्षे प्रराणित भार्गवसुगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेविता पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं
అనంతగుణాత్మాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాసు జాతాయాం శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి. ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణే ధ్రువత్రయార్షే పునరానుత కాశ్యపగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణువేతుభ్యం బ్రహ్మలోకం చికీర్షయా సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే. విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి. కన్యాదానసముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు సుప్రతిష్ఠితమస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద, వెంకటరమణ గోవింద గోవింద. అశేష భక్త జనానీకం విశేషమైన భక్తి ప్రపత్తులతో వెంకట విభుని దివ్య కళ్యాణ మహోత్సవాన్ని దర్శిస్తూ ఉంటే అర్చక స్వాములు చక్కగా ఆ మాంగళ్యాలను ఆరాధిస్తూ తద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని వందల కుటుంబాలలో ఆ స్త్రీమూర్తులందరికీ కూడా సుశోభితమైనటువంటి సౌమాంగళ్య సిద్ధి కలగాలి అని అథ సీతా సావిత్రి అని ఒక సీతమ్మలాగా సావిత్రిలాగా ఆ కుటుంబాన్ని ఉద్ధరించి చక్కని రీతిలో నడిపేట్టుగా ధర్మ అర్థ కామములన్నీ కూడా చక్కగా తీర్చి ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దేటువంటి నైపుణ్యం భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఆ అనురాగం దృఢమై భగవంతుని యొక్క దివ్యారాధనలో తమను మనస్సులన్నింటినీ కూడా నిలిపేట్లుగా చేయాలి అని ఆనాడు 5000 సంవత్సరాల నాడు శ్రీకృష్ణావతారంలో రుక్మిణీదేవి అంటోంది, కృష్ణ నిన్నే నేను అభిమానంతో ప్రేమిస్తున్నాను, ప్రీతిగా నీ అందే నిలిపాను నా మనస్సుని, కాబట్టి నీ గుణగణాలని నిరంతరం వినడం చేత నీ మీద నాకు దృష్టి నిలిచిందయ్యా, కాబట్టి నన్ను వివాహం చేసుకోవాల్సినది వచ్చి ఏ నీ గుణములు కన్నేంద్రియంబులు సోక దేహతాపంబులు దీరిపోవు, నేనీ శుభాకారమిక్షింప కన్నుల కఖిలార్ధలాభంబు కలుగుచుండు, నేనీ చరణ సేవలే ప్రద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఈ నీల సన్నామమే ప్రద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయును, అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది, నీ ఆనలేదు కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మణిని చిత్తచోరా. శ్రీమద్భాగవతంలో ఆ భగవద్ గుణగణాలని చక్కగా అందిస్తూ సుఖయోగి అద్భుతంగా 18,000 శ్లోకాలలో ఆ భగవతత్వాన్ని అందించాడు. అందుకని కలియుగంలో ఆయనకు ఒక స్థానం ఇచ్చి పెండ్లి పెద్దగా చూపించాడు శ్రీవారి. భగవంతుని యొక్క గుణగణాలను గానం చేస్తే అది ఎప్పటికీ వృధా కావు. ఆ రుక్మిణీదేవి దశమస్కంధంలో ఈరోజు భాగవత అవతారణ. భాగవతం అంటే స్వయం కృష్ణస్వరూపమే, అక్షర రూపంలో శ్రీకృష్ణస్వామి ఉన్నాడు. ఏకాదశ స్కంధంలో చక్కగా ఉద్ధవుడితో తానే స్వయంగా చెప్పాడు, నువ్వు వెళ్ళిపోతే ఎలాగయ్యా ఈ లోకం అంతా అనంటే భాగవత స్వరూపంలో తాను ఉంటానన్నాడు. కాబట్టి ఈరోజు ఒక్క పద్యమైన శ్లోకమైన భాగవతాన్ని చదివితే విశేషం.
అందులోనూ మనకి ఈనాడు ఆ రుక్మిణీదేవిగా అమ్మ ఎలా చెప్పిందయ్యా, ధన్యులోక మనోభిరాము కుల విద్యా రూప తారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితు నిన్ను నే కన్యలు కోరరు కోరదేమును రమాకాంతాలమంబు రాజన్యానేక పసింహ నా వలననే జన్మించనే మోహముల్. స్వామి, అగ్నిజ్యోతనుడనేటువంటి ఆ మహానుభావుణ్ణి బ్రాహ్మణుణ్ణి పంపించింది సందేశాన్నిచ్చి, కంసాంతగా ఏ నీ గుణగణములు చెవులకు సోకితే చాలు శారీరక మానసిక అన్ని తాపాలు తీరిపోతాయి. నీ శుభమైన ఆకారాన్ని చూస్తే కన్నులకు సకల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. నీ చరణ సేవ చేస్తే ఉత్తమ లోకాలు ప్రాప్తమవుతాయి. నీ దివ్యనామాన్ని నిరంతరం భక్తితో స్మరిస్తే బంధాలన్నీ తొలగిపోతాయి. ఎలాంటి పెళ్లి కుమారుడట ఆయన, ఇంతటి గొప్పవాడు, ఆయన ఎవరు కోరరు, మానిని మానసతోరా అంటోంది. ధన్యుడవయ్యా, లోకమనోభిరాముడవు, వంశ విద్యా రూప యౌవన సౌజన్య సంపద బలదాన శౌర్య కరుణా సంశోభితులవు అయిన నిన్ను ఎవరు కోరరు? స్వామి, ఆనాడు లక్ష్మీదేవి పూర్వయుగాలలో కోరిందే, నేనొక్కదాన్నేనా నిన్ను ప్రేమించేది, నా కోరిక మన్నింపవయ్యా. శ్రీయుతమూర్తి యో పురుష సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదంబుజధ్యాయిని అయిన నన్ను వడితా కొనిపోయదనంచునున్నవాడు ఆ యథమాధముండెరుగడు అద్భుతమైన భగవత్ప్రతాపముల్. రుక్మిణీదేవి అంటోంది, భగవద్ విషయంలో భక్తుడు భాగవతుడు ఎలాగా ఉండాలి. నీకు సంబంధించినటువంటి దాన్ని నేను, ఆ చైద్యుడున్నాడే శిశుపాలుడు, నీ పాదపద్మాలకు అంకితమై నిరంతరం నిన్నే ధ్యానిస్తూ వలచి పిలచి కొలచి తలచినటువంటి నన్ను తీసుకొని వెళ్దామనుకుంటున్నాడు. వాడు అధముడు, వాడికి తెలియదు నీ పరాక్రమం, నీ అద్భుతమైన సౌజన్య విలాసస్వ స్థితి. స్వామి, నేను నీకోసమేనయ్యా ఎన్నో వ్రతాలు జపాలు యజ్ఞాలు యాగాలు చేశానేమో పూర్వజన్మలో, అందువల్లనే నీ మీద నాకు నిలిచింది బుద్ధి. కృష్ణా వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్లాల ధర్మాదులు గత జన్మంబులనీశ్వరు హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేసులవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో ఛేదీసముఖ్యాధముల్. ఆ రుక్మిణీదేవి అంటోంది, నేను వ్రతాలు చేసి దేవతలను గురువులను బ్రాహ్మణోత్తములను పూర్వజన్మలలో పూజించి ఈ శ్రీకృష్ణుడే నా చిత్తేశుడు నాకు భర్తావుగా కానీ కాంక్షించి కొలిచినట్లయితే నాకు భర్త అవుతాడు ఆ శ్రీకృష్ణుడు అని భావించి తరించినటువంటి తల్లి, కృష్ణ రావయ్య నన్ను తీసుకొని వెళ్ళు, నీ ప్రక్కన చేర్చుకోమని ఆ రుక్మిణి కోరుతోంది. రుక్మిణీ కళ్యాణం అందుకనే వివాహం కానివారు పారాయణ చేయిస్తారు. ఆ రుక్మిణి యొక్క అద్భుతమైన దృఢ ప్రత్యయం ఎలాగా ఉన్నదో చూడండి. అదిగో మాంగళ్యారాధన చేసి మాంగళ్య సమర్పణ చేయబోయే శుభవేళ, రెండు చేతులు జోడించి సావిత్రి సుమంగళీర్యం మధురిమాగం సమేత పశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రియంబజోత్రతిభ్యో దాది శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యం తంతనానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి శుభగే రక్షత్వం భవనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తాముగం రాజా నమసృజత
तंत्रयो वेद अन्वसृज्यन्त तान् हस्ते कुरुत अथा सीता सावित्री सुमंगलीर्यं मधुरिमागं समेधपश्यत सौभाग्यमत्वै दत्त्वा यादास्तं विपरेतन मेधिनी देवी वसुन्धरा स्यादुदा देवी वासवीः ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मणः भूदेव्यै नमः माङ्गल्यधारणसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా బోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు विद्वान् देवस्येडवयाशिष्टः विशिष्टो वनितमस्वः जानो विश्वाद्वेषां च प्रमुत्युत्साह तत्तन्नोऽग्नेमो भवति नेति स्वस्यावसौविष्टौ अवयक्ष्मणो वर्णमृणानो विहिमृडिं सहोनेधि स्वाहा त्वमग्ने अयास्यासन्मनसा इतः अयासन् हव्यमूषे यानो देहि वेशग् स्वाहा ॐ भूस्वाहा ॐ भूस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवः स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासावीः ॐ भूतिविरत्युष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवतपस्वा इमां लाजान्ति आज्यमभिगार्याम् इमां लाजानोपामि समृद्धिकिरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यतां यन्नार्यब्रूदे अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेपदरे दन्तां ज्ञातयो मस्वाहा उदायसा स्वायुषो दोहिदेनागं रसेनोत्तर्जन्यस्य पुष्पेण रस्थामृतागम् अनु विश्वावदत्तया भयं धारावदन्या इव अतिगाहे महेद्विषः
इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तु संवरणां सदज्ञरणमन्यतां यन्नार्युवब्रूदेऽग्नौ लाजानो वन्ति दीर्घायुरस्तरेवतरेधन्तां ज्ञातयो मम स्वाहा उदायुसा स्वायुषोदोषदेनागं तर्जन्यस्य पुष्पेण दत्तामृतागम् अनु विश्वावदत्वया वयं धारावदन्या इव अतिगाहे महीदृशाः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तु संवरणां सदग्निर्णमन्यतां यन्नार्युपब्रूतेऽग्नौ लाजानो वन्ति दीर्घायुरस्तरेवतरेधन्तां ज्ञातयो मम स्वाहा उदायुसा स्वायुषोदोषदेनागं पुष्पेणोदस्थामृतागम् अनु विश्वावदत्वया वयं धारावदन्या इव अतिगाहे महीदृशः ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्व स्वाहा ऐतेनम नस्वान् ऐतेनम गस्ताः नमतेनम गस्ताः सरस्तेनम गस्ताः देवसेतः प्रासावीः ओम भूवति भूरतिमिष्टायां स्यां श्रीनिवासं राजहोमान्ते स्वरमन्त्रपर्यातरणात् प्रास्तात् समतो दिवादिवैष्णुं होष्येतेनम निस्वानतेनम निस्वासरस्तेनम निस्वा देवसवितप्रसवा ओम मतो देवान्तर्दोष्णचक्रमेव दिव्यास्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवतं समूढमस्मां सुरे स्वाहा त्रीणिपदावचक्रमे विष्णुगोपादाः अभ्यासधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् विसेतोः वृतान् विश्वेन्द्रस्य स्वाहा तद्विष्णोः परमं पदं सदा वसन् सूर्यः दिवि वचक्षादग् स्वाहा तद्विप्रासवन्यमोजार्ध्रवागं दत्सविन्दे विष्णोरित्रं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्व स्वाहा ऐतेनम गस्थाः नमतेनम गस्थाः सरस्तेनम गस्थाः देवसवितः प्रासावीः ओम भूतिभूरतिमिष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गं कर्मसाफलदं पृष्ठातन्त्रं करिष्येतेनम निस्वानुतेनम निस्वासरस्तेनम निस्वादेवतप्रसव यतस्य कर्मणोति निदमिद्यानेन महाक्रमज्ञष्टासं करोतु स्वाहा अग्नेः षष्ठगते स्वतावतीनां कामानागसमुद्रित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेः नादाय स्वाहा अग्नेः नमते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्नेः षष्ठगते स्वाहा वासुपदे नमः वासुपदे स्वाहा यन्मात्मनम् इन्द्राभूदग्निस्तत्पुनरः जातवेदावचस्य स्वाहा पुनरग्निचक्षुरात्मनेन्द्र बृहस्पति पुनर्मेषाजुं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वसुनिष्ठेभ्यः स्वाहा भेजन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्ये स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्धै स्वाहा समृद्धै स्वाहा सर्वसमृद्धै स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कुटमतिनोः क्तन्यग्ने अतिरिक्तं कर्मणो क्षेनमग्नः परमान् प्रणीतकल्पयन् स्वाहा क्तः देवान् स्वाहा येधोः शेषधीमहि स्वाहा समिधस्य तेजोस्तेजोमिधे स्वाहा यमस्य धीमेत्योर्मभाय स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मभाय स्वाहा सोमस्य धीमे चित्तमे भाय स्वाहा वायोर्धीमे प्राणान्मे भाय स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे भाय स्वाहा सप्तयज्ञे सप्तसप्तैः सप्तामप्रियाणि सप्तहोत्राः सप्तात्वान्ति सप्तयो निरावरणस्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं वोषधिवनस्पतिगन्धर्वाः शस्यभुक्तं अग्निजीर्णं वेदिर्जीर्णं देवो जीर्णं पृथिवी जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाः शरस्य जीर्णग् स्वाहा सप्तते अग्ने समिधः सप्तैः सप्तर्षः सप्तामप्रियाणि सप्तहोत्राः सप्तधात्वा जन्ति सप्तयो निरावरणस्वागतेन स्वाहा ऋतदान विद्वानुष्टब्देन पूर्णमाहुतिञ्जः मनसा प्रजापते स्वाहा अग्निश्रीपदो वेदश्रीपदो देवश्रीपदो विजयश्रीपदो माद्या श्रीपन्तां वोषधवनस्पतिगन्धर्वाः श्रीपन्तां यक्षप्रदामः प्रदामः साक्ष्यमस्ति त्रिपन्तां विद्येनम गस्ताः सत्यम गस्ताः देवसवितः प्रासावीः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सन्मे भूयात् स्वाहा अक्षतमक्षतेज क्षमा मे चष्टाः मार्जन्तां प्राच्यां विष्णोः सदनमसि सर्वान् समूह्य सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधे अमृतां
శుద్ధ్యంతాం దేవసదనం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోద్భూతి ఆదిత్య సోమో నమః భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోద్భూతి ఆదిత్య సోమో నమః త్రద్దేవానాః త్రియాయుషం తన్మేస్తు త్రియాయుషం దీర్ఘాయత్వాయ బలాయ శతాయ శతం చ వర్షే త్రియాయుషం ఆపోహిష్టామయోభోస్థాన ఊర్జే సాధన మహీరణాయ చక్షురే యోపశ్చపదమార్దస్తస్య భాజేతేన ఉషధీరివ మాతరః తస్మారంగమాపో శక్ష్యాయ జన్మథ ఆపో జనేధాజన యత్యేజ్ఞే తేజస్వినాహం తేజస్వే భూయాసం యత్యేజ్ఞే వర్చస్వినాహం వర్చస్వే భూయాసం యత్యేజ్ఞే హరస్వేనాహం హరస్వే భూయాసం సూర్యో పశ్యన్ మనసా పునాతు కాయేన వాచా మనసేంద్రియర్వా హృదయాత్మనా వా బ్రహ్మణేన్మా సోమాన్మా అగ్నిపురుషాన్మా గురో సర్వం శ్రీ భూనిలాసమే శ్రీనివాసార్పణమస్తు. అందువలనే ప్రతినిత్యము కూడా ఆ స్వామివారి దివ్య సాన్నిధ్యంలో ఈ ఆఘారము పూర్ణాహుతి నిర్వహించడం జరిగింది. ఇప్పుడు చక్కగా నిరంతరం కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమణి ఆ స్వామివారి యొక్క దివ్య అవతార లీలల్ని నిరంతరం అవతరించినది మొదలుకొని అవనిలోకి వచ్చినది మొదలుకొని అనవరతము అనారతము ఆ అచ్యుతుడిని అప్రమేయుడిని అచింత్యాద్భుత నిత్యయవన స్వభావ లావణ్య రత్నాకరుణిని నిరంతరం సేవించిన గోదాపిరాట్టి దివ్య వైభవాన్ని మనం వీక్షించాం. ఇప్పుడు స్వామి దివ్య పాదపద్మాలని శరణాగతి చేసి స్వామివారు తాను ధరించినటువంటి దివ్య మాలికను అమ్మకు సమర్పిస్తే అమ్మ మరలా స్వామివారికి సమర్పించడం ఒక అందమైనటువంటి లీల. ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడే నిజచేతో హారినిన్ మానవైభవ గాంభీర్య విహారినిన్ నిఖిల సంపత్కారినిన్ సాధు బాంధవ సత్కారినిన్ పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారినిన్ సువిభూషాంబరధారినిన్ గుణవతి చూడమణిల్ రుక్మిణిల్ అని అంటారు. పరమశాశ్వత ఆనంద స్వరూపుడు తన మానసహారిని మానవతి ఐశ్వర్యవతి సర్వసంపత్ ప్రదాయిని అయినటువంటి అమ్మ అదిగో తాను ధరించిన
నవకోమల మాలికను శంఖభృతి నందకీ చక్రీ శాంగధన్వా గదాధర రథాంగపాణి లక్షోభ్య సర్వప్రహరణాయుధ అని వనమాలి గది శాంగి శంఖి చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుడు వాసుదేవోభిరక్షతని భక్తులు నిరంతరం భావన చేస్తారు. వనమాలి ఆ వెంకటాద్రి గదాధరుడు నిత్య లీలా విభూషితులైనటువంటి ఉభయ దేవేరులను ఉభయ విభూతి నాయకులు చెంతకు చేర్చుకునే శుభవేళ. అట్టి పరమాత్మ దివ్య రూప సందర్శన చేత మైమరచిపోతారు భక్తులు. దేనిని కోరరట. ఆ రెండు చేతులు జోడించి అమ్మలిద్దరూ అయ్యవారి చెంతకు చేరే శుభవేళ. వల్లరు నిర్జరేంద్ర పదమొల్లరు బ్రహ్మ పదమ్ములందగా నొల్లరు చక్రవర్తి పదమొల్లరు సర్వరసాధిపత్యమున్నొల్లరు యోగ సిద్ధి మరి ఉండు భవమ్మున నొందనీని నీ సల్లలి తంగ్రి రేణువుల సంగతి నొందిన ధన్యులెప్పుడులని ఆ భక్తులైనటువంటి వారు నీ పాదపద్మ పరాగాన్ని పొందినటువంటి వారు చక్రవర్తి పదాన్ని కోరరు. స్వర్లోకాన్ని, ఇంద్ర పదాన్ని, సత్యలోకం, బ్రహ్మ పదవిని కానీ దేనిని కోరరయ్యా. అంత అమితమైన ఆనందాన్ని ప్రసాదించే నీ దివ్య సాన్నిధ్యం అక్షతారోపణ శుభవేళ తన భక్తుల ఇంట సకల శుభాలు కలిగేట్లుగా అనుగ్రహించే ఆ అచ్యుతుని ఆనంద నిలయాధీశుని ఆశ్రయిద్దాం. సనాతన ధర్మాన్ని ఆచరిద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు అక్షతారోపణ కైంకర్యాన్ని చక్కగా దర్శించి ఆ దేవదేవుని దివ్యానుగ్రహాన్ని పొందుతాం. లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు సత్య ఏత ఆశిషః సంతు. గోవింద వెంకటరమణ గోవింద గోవింద. సంకటహరణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు